దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలతో కొన్ని పార్టీలు సంబరాలు చేసుకుంటుంటే మరికొన్ని పార్టీలు ఇంకా టెన్షన్ వాతావరణంలో ఉన్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి రావాలంటే 543 స్థానాలకు గాను దాదాపు 275 పైచిలుకు స్థానాలు కానీ వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమి అలాగే ఇండియా అలయన్స్ ఈ రెండు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కసరత్తులు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఆ ఎన్డీఏ కూటమికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే 290 నుంచి 295 స్థానాలతో ఈ రేసులో ముందుకైతే ఉన్నాయి. ఇందులో బీజేపీకి సంబంధించి 240 స్థానాలు చేజెక్కించుకున్నారు. అలాగే సెకండ్ పార్టీగా టీడీపీ పార్టీ ప్రస్తుతానికి సెకండ్ లీడింగ్లో 16 స్థానాలతో గెలిచారు. మరోవైపు బీహార్లో నితీష్ కుమార్ పార్టీ తరపు నుంచి 12 స్థానాలు కూడా గెలిచి మూడో ప్లేస్లో ఉన్నారు. మొత్తానికి జనసేన పార్టీ తరపు నుంచి ఇద్దరు ఎంపీలు కూడా గెలిచి ఇప్పుడు ఎన్డీఏకి మద్దతు తెలుపుతూ కూడా ఈ ఎన్డీఏ కూటమి ముందుకు అడుగులేస్తుంది. మరోవైపు ఇటు ఇండియా అలయన్స్ గురించి మరొకసారి మాట్లాడుకున్నట్లయితే ఎన్నడూ లేని విధంగా ఇండియా కూటమి సైలెన్స్ ఓటింగ్తో మొత్తానికి రేసులో ఉన్నామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. ప్రస్తుతానికి 234 పైచిలుకు స్థానాలు రేసులో ఉంటూ కూడా ఇండియా కూటమి తరపున ముందుకు అడుగులేస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ తరపున దాదాపు 99 స్థానాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేసులో ఉన్నారు. దాంతోపాటు సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ నుంచి అనూహ్యంగా 37 స్థానాలతో రేసులోకి వచ్చారు. 80 స్థానాలున్న యూపీలో 37 స్థానాలు ఇటు సమాజ్వాదీ పార్టీ గెలవటం ఇప్పుడంతా కూడా దీనిపైన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు వెస్ట్ బెంగాల్ నుంచి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 29 స్థానాలు, అలాగే డిఎంకే 22 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీ 3 స్థానాలు, అలాగే ఎన్సీపీ శరద్ పవార్ గారి పార్టీ 7 స్థానాలు, అలాగే వీసీకే నుంచి 2, సిపిఐ నుంచి 2, సిపిఎం నుంచి 2 మొత్తంగా ఈ పార్టీలన్నీ కూడా ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తూ కూడా ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు 238 అక్కడ 295 ఈ మధ్య పోటీ అయితే నడుస్తుంది. మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పుడు కసరత్తులు కూడా జరుగుతున్నాయి. ఒక పార్టీ నేతలకు సంబంధించి మరొక పార్టీలు కసరత్తులు చేస్తూ కొనుక్కునే ప్రయత్నాలు కాకుండా మా వైపు వచ్చే రండి అనే అవకాశాలు అయితే ఇప్పుడు ఈ ఇండియా కూటమి తరపున కావచ్చు, ఎన్డీఏ తరపున కావచ్చు అయితే ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఈ కీ రోల్గా ఉన్న అంటే ఎన్డీఏలో కీ రోల్గా ఉన్న 2 పార్టీలని టార్గెట్ చేస్తూ కూడా ఇండియా కూటమి నేతలైతే మాట్లాడుతున్న పరిస్థితి చూసుకోవాలి. ఎందుకంటే టీడీపీ పార్టీ 16 స్థానాలు ఉన్నాయి. అలాగే బీహార్లో నితీష్ కుమార్ దగ్గర ఈ 12 స్థానాలు ఉన్నాయి. ఈ 12, 16తో పాటు ఒరిస్సాలో కూడా చూసుకోవచ్చు. అక్కడ ఒక స్థానం ఉంది కాబట్టి సో మొత్తానికి ఈ 29 స్థానాలపైన టార్గెట్ చేస్తూ కూడా ఇండియా నేతలు అడుగులేస్తున్నారు. సో మొత్తానికి ఎన్డీఏ కూటమి దగ్గర నుంచి ఈ స్థానాలు కానీ ఒకవేళ తీసుకున్నట్లయితే ఏ విధంగా చర్చ ఉంటుందనే హాట్ టాపిక్ అయితే ఇప్పుడు టోటల్గా నడుస్తుందని చెప్పుకోవాలి. మొత్తానికి ఎన్డీఏ కూటమి నేతలు ఇటు బీజేపీ అగ్రనేతలందరూ కూడా ఇప్పుడు బీజేపీ కార్యాలయం చేసుకుంటూ కూడా సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి చూసుకోవాలి. మరోవైపు ఇటు ఇండియా కూటమి నేతలు కూడా దీనికి సంబంధించి కూడా చర్చలు జరుపుతూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి చూసుకోవాలి. ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 25 లోక్సభ స్థానాలకు సంబంధించి టీడీపీ 16 స్థానాలు విజయకేతనం ఎగురవేస్తున్నారు. మరోవైపు బీజేపీ 3 స్థానాలు, జనసేన పార్టీ తరపు నుంచి 2 స్థానాలు, మరి అలాగే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం 4 స్థానాలకే పరిమితమైంది. 2019లో 22 స్థానాలు గెలిచి ఇప్పుడు వైసీపీ 4 స్థానాలకే పరిమితమైంది. మరొక వైపు తెలంగాణ రాష్ట్రాన్ని గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే 17 లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్ 8, బీజేపీ 8 ఇచ్చారు. 8 స్థానాలు గెలిచారు. మరోవైపు ఎంఐఎం 1 స్థానాలతో మొత్తంగా కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం మొత్తంగా తెలంగాణలో స్టేట్లను షేరింగ్ అయితే చేసుకున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పుడు కనుమరుగైంది అని చెప్పుకునే పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు ఎన్డీఏ కూటమి విజయాల దిశగా అయితే నడుస్తున్నాయి. మరి ఇండియా కూటమి కూడా ప్రభుత్వం ఏర్పాటు ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనే అంశాలు కూడా దీనిపైన చర్చ అయితే నడుస్తున్నాయి. ఎందుకంటే ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించి అలాగే ఇండియా కూటమికి సంబంధించి ఇప్పుడు టీడీపీకి ఒక ఫేవర్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే 2014 నుంచి 24 వరకు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ఇటు టీడీపీకి అనుకూలంగా కొన్నిసార్లు నడిచారు. మరి రాష్ట్రానికి ఏ విధంగా హెల్ప్ చేశారో చేయలేదనేది ప్రజలకైతే తెలుసు. మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ 2014లో తెలంగాణ, ఆంధ్ర విభజన తర్వాత ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నుంచి మొదటి సంతకం
ఏపీ ప్రత్యేక హోదా మీద చేస్తామని చెప్పారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏమైనా చర్చల్లో జరుగుతున్నాయా? దీని గురించి ఏమైనా మాట్లాడతారా అన్న అంశాలకు సంబంధించి కూడా చర్చ అయితే జరుగుతుంది. చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఒకవైపు జాతీయ పార్టీలకు సంబంధించి గతంలో పనిచేశారు. జాతీయ నాయకులందరూ కూడా కలిసి ముందుకెళ్ళిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. మరి ఇలాంటి చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పగలిగిన వ్యక్తి మరోసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఇలాంటి 2 అలయన్స్‌తో ఏమైనా చర్చలు జరిపి ముందుకెళ్తారా? లేదనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. మరోవైపు దీనికి సంబంధించి మరొక్కసారి చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్లు 7 గెలిచారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు 7 గెలిచారు. అందులో పంజాబ్ రాష్ట్రం నుంచి 2 గెలిస్తే, డయ్యూ డామన్ నుంచి ఒకరు, జమ్మూ కాశ్మీర్ నుంచి ఒకరు, లడాక్ నుంచి ఒకరు, బీహార్ నుంచి ఒకరు, అలాగే మహారాష్ట్ర నుంచి ఒకరు గెలిచారు. మొత్తం 7 ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు వీరు ఎటువైపు ఉంటారు అనేది కూడా ఇప్పుడు కొత్త ప్రశ్న ఇప్పుడు తెర మీదకి వస్తుంది. దీంతో పాటు 18 మంది అదర్స్‌గా ఉన్నారు. అంటే ఏ ప్రభుత్వానికి ఇంకా ఇండియాకి కావచ్చు, ఎన్డీఏకి కావచ్చు ఎవరికి కూడా ఇంకా మద్దతు తెలిపిన పరిస్థితి. అందులో వైసీపీ కూడా 4 స్థానాలతో ఉన్నారు. మరి ఏ వైపు అడుగులు పడతాయి? వైసీపీ ఏ ప్రభుత్వానికైనా సపోర్ట్ చేస్తారా? లేకపోతే 2019లో ఒంటరిగా ఏ విధంగా వెళ్లారో ఆ విధంగానే వెళ్తారనేది మాత్రం చూడాల్సిన అంశాలైతే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇది 2024 లోక్సభ ఎన్నికలు ఫలితాలని చెప్పుకోవాలి. మరోవైపు ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే 175 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కలిసి వెళ్ళాయి. టీడీపీ 144 స్థానాలకు గాను 134 స్థానాలు గెలిచారు. అలావైపు బీజేపీ 10 స్థానాలకు గాను 8 స్థానాలు గెలిచారు. ఫైనల్గా జనసేన పార్టీ గురించి చెప్పాలంటే 21 స్థానాలకు గాను 21 స్థానాలు గెలిచారు. అలాగే ఎంపీ స్థానాలు జనసేనకు 2 ఇస్తే అందులో 2 కూడా గెలిచారు. 100% విన్నింగ్తో అయితే జనసేన పార్టీ గెలిచిందని చెప్పుకోవాలి. మరోవైపు ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి చెప్పాలంటే 2019లో 151 స్థానాలతో గెలిచిన పార్టీ కేవలం ఈ 2024 ఎన్నికల్లో 12 స్థానాలకే పరిమితం అయిపోయింది. రాష్ట్ర ప్రజలు ఓట్ని ఎటు నుంచి ఎటువైపు మార్చారనే దానికి స్పష్టమైన సమాచారం అయితే వస్తుంది. రాష్ట్రంలో ఏ విధంగా నిరుద్యోగులు ఉన్నారు, ఉపాధి కోసం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఏ విధంగా వలసలు వెళ్తున్నారు అనే అంశాలే ఈ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫైనల్గా మే 13వ తేదీన ఈ ఓట్లు పండుగ నాడు వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి చేసుకుంటున్న వారందరూ కూడా రాష్ట్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారి ఓటే ఇప్పుడు ఫైనల్గా ప్రభుత్వం పైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన మచ్చ తెచ్చింది అని చెప్పుకునే అవకాశాలకు సంబంధించి ఏపీలో ఈ ఎన్నికలే ఒక ఉదాహరణగా అంటూ చెప్పుకుంటూ రాజకీయ విశ్లేషకులు అయితే ఫైనల్గా వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.